ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాల మోడీ సార్ మీటింగ్లు, లీడర్లు జనాలలో తిరుక్కుంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు పోయిన ఓ మీటింగ్లా సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లు ఏందో ఓ మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గరపడుతున్న సంధి కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుధా కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పారినుర్రీ. భారతదేశంలో కరోనా వస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ వస్తారు, 50 కోట్ల మంది 60 కోట్ల మంది వస్తారని భారతదేశాన్ని అవమానం చేస్తూ రాశారు ఇతర దేశాలు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ సమర్థవంతంగా 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేశాం. ఇదే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాం, ఓపెన్ పర్మనెంట్ ప్లాంట్ పెట్టాం. ఇంకా ఇంతకుముందు ఆక్సిజన్ అంతా కూడా ఇతర ఎక్కడో ఫ్యాక్టరీలో తయారయ్యి సిలిండర్ ద్వారా తీసుకొచ్చేవాళ్ళం వెంటిలేటర్స్ కోసం. మా అనుభవంతో చెప్తా ఉన్నాను. మేము ఆ రకంగా మోడీ గారి నేతృత్వంలో మా అందరినీ ఉరికించాడు, పరిగెత్తించాడు, పని చేయించాడు. మీ ఓటు అడగడం కోసం రాలేను. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో మీరందరూ కూడా మీ బంధువులు స్నేహితులకు అందరికీ చెప్పి 2 పనులు. ఒకటి పోలింగ్ బూత్కి వెళ్ళాలి, 3ది నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్లతోటి మన ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో, బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఏ రకంగా ఎయిర్పోర్ట్ ఉంటుందో అదే విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తాం. ప్రధానమంత్రిని స్వయంగా పిలిచి భూమి పూజ చేశాం. 4 వందే భారత్ ట్రైన్లు, 2 విశాఖపట్నం, 1 తిరుపతి, 1 బెంగళూరు, 4 వందే భారత్. దేశంలో 40 ట్రైన్లు ప్రారంభమైతే వందే భారత్, 4 ట్రైన్లు మన సికింద్రాబాద్ తీసుకొచ్చాం. 30 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో స్కూల్ ఓపెన్ చేశాం. 30 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు చేశాం, జిల్లా పరిషత్కి ఎన్నికలు చేశాం. స్కూళ్లు పనిచేస్తా ఉన్నారు. ఏ స్కూల్ పిల్లల చేతులైతే బ్యాగులలో రాళ్లు పెట్టుకొని వచ్చి పోలీసుల మీద కొడితే 100 మంది పోలీసుల కండ్లు పోయేటివి. అటువంటి విద్యార్థుల చేతులలో రాళ్లు కాదు, బ్యాగులలో నోటు పుస్తకాలు పెట్టి, టెస్ట్ పుస్తకాలు పెట్టి, పెన్నులు పెట్టి స్కూల్కు పంపిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు డబ్బిచ్చి గ్రామాలలో రోడ్లు వేస్తున్న 30 సంవత్సరాల దిక్కులేదు. 2023లో నేను టూరిజం మినిస్టర్ దేశానికి. 2023లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా టూరిస్ట్ రాలేదు. గొడవ ముందు కానీ గొడవ తర్వాత కానీ రికార్డు స్థాయిలో 2 కోట్ల మంది టూరిస్టులు ఒక 2023లో జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. 2 కోట్ల మంది. మన చిరంజీవి కొడుకును కూడా తీసుకెళ్లి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 40 సంవత్సరాల తర్వాత మనము G20 మీటింగ్, టూరిజం విభాగానికి సంబంధించిన G20 మీటింగ్స్ అక్కడ పెట్టాను. నేనే పెట్టాను. నేను అప్పుడు ఎంఓఎస్లో ఉన్నాను. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు కానీ, ఈ యూటీలకు ఇన్ఛార్జిగా కానీ, నేను ఎంఓఎస్ అమిత్ షా గారి కింద సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి. నా అదృష్టం కూడా. కాబట్టి అనేక విషయాలు మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, దేశంలో మార్పు వచ్చింది. జాతీయ రహదారులు మీరు ఏ రోడ్డు తీసుకున్నా సరే, నేను 1994లో అమెరికా పోతే ఇటువంటి రోడ్లు మా దగ్గర ఉంటాయి అనుకున్నాను. కానీ ఈరోజు అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు జాతీయ రహదారులు మీరు బెంగళూరు రోడ్డు తీసుకున్నా, బాంబే రోడ్డు తీసుకున్నా, నాగ్పూర్ రోడ్డు తీసుకున్నా, మెదక్ రోడ్డు తీసుకున్నా, వరంగల్ రోడ్డు తీసుకున్నా, విజయవాడ రోడ్డు తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి దేశమంతా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు